హైదరాబాద్ ఎల్బీ స్టేడియంలో జరుగుతున్న వైకాపా సమైక్య శంఖరావ సభను ఇప్పుడు ప్రత్యక్ష ప్రసారం ద్వారా చూద్దాం. దయచేసి మా పార్టీ అధ్యక్షులు జగన్మోహన్ రెడ్డి గారు మాట్లాడుతున్నటువంటి ఆ వేదికపై ఇతరులందరూ కూడా దిగాల్సిందిగా కోరుతున్నాం. ఇది తీసేయలేము అది కాలేజ్ ఇది వైరస్ వచ్చారా రాలేదు. ఇటీవల ఎడతెగని వర్షాల కారణంగా గత 3 రోజులుగా కురుస్తున్న ఈ వర్షాల వల్ల దాదాపుగా 20 మంది ప్రాణాలు పోయిన పరిస్థితుల మధ్య వారి ఆత్మకు శాంతి కలిగేలా 1 నిమిషం పాటు అందరం కూడా మౌనం పాటించవలసిందిగా సవినయంగా చేతులు జోడించి పేరు పేరున ప్రార్థిస్తున్నాను. నిల్చోండి. సమైక్య శంఖారావాన్ని పూరించి కలిసి ఉందామని ఆప్యాయతను చూపిస్తూ కలిసి ఉందామని నినదిస్తూ వర్షాల వల్ల వరదల వల్ల నష్టం జరిగిన రావడానికి కష్టం అనిపించిన అన్ని బాధలను పక్కన పెట్టి లక్షలాదిగా తరలి వచ్చిన ఈ స్టేడియంలో ఉన్న ప్రతి ఒక్కరితో పాటు స్టేడియంకు వెలుపల ఇంతకు 10 ఇంతలు
నడి రోడ్డు మీద ఉన్నాము అన్న సంగతిని కూడా పక్కన పెట్టి ఆప్యాయతను చూపిస్తున్న ఆ శేష జన వాహినికి వర్షాలు పడతా ఉన్నా, లక్షల ఎకరాలలో పంట తడిసిపోయి కష్టాలు పడతా ఉన్నా, వెన్ను తట్టి ప్రోత్సహించి ఇక్కడికి పంపించిన ఆ కోట్లాది తల్లులకు, అక్క చెల్లెమ్మలకు, అవ్వ తాతలకు, చిన్నారులకు, సోదరులకు, స్నేహితులకు చేతులు జోడించి శిరస్సు వంచి పేరు పేరున హృదయపూర్వకంగా కృతజ్ఞత తెలుపుకుంటున్నాను. ఈ చెడిపోయిన ఈ రాజకీయ వ్యవస్థలో నిజాయితీని చూడడానికి ఆరాటపడుతున్న ప్రతి హృదయానికి సలాం చేస్తున్నాను. రాజకీయాలంటే ఓట్ల కోసము, సీట్ల కోసము ప్రజల జీవితాలతో చెలగాటలాడడం రాజకీయం కాదు. రాజకీయం అంటే ఆ ప్రతి పేదవాడు మనసును తట్టాలని, ఆ ప్రతి పేదవాడి గుండె చప్పుడు వినాలని, ఆ ప్రతి పేదవాడు మనసును తట్టినప్పుడు, ఆ గుండె చప్పుడు విన్నప్పుడు, ఆ పేదవాడికి మంచి చేసినప్పుడు, ఆ పేదవాడు ఆశీర్వదించినప్పుడు అది రాజకీయం అని చెప్పి, అలా చేస్తేనే రాజకీయాలు అవుతాయని చెప్పడానికి ఆరాటపడుతున్న ఆ ప్రతి హృదయానికి సలాం చేస్తున్నాను. మనుషులమోయ్, ఆట వస్తువులము కాము. మీ రాజకీయ చదరంగంలో పావులం అంతకన్నా కాము. అన్యాయం చేస్తే ఊరికే కూర్చోము. వందే మాతర గేయాన్ని అందుకుంటాం. విప్లవ జెండాలను పట్టుకుంటాం. బంగాళాఖాతంలో మిమ్మల్ని కలపడానికి వెనకడుగు వేయం. అని చెప్పడానికి ఆరాటపడుతున్న ప్రతి హృదయానికి సలాం చేస్తున్నాను. ఇవాళ ఇన్ని లక్షల మంది మనమంతా ఒక్క చోట ఏకమయ్యాం. రావడానికి కష్టమనిపించిన 3 రోజుల నుంచి ఎడతెగని వర్షాలు పడతా ఉన్నా, రోడ్లు కోసుకొని పోయినా, కష్టమనిపించినా, బాధ అనిపించినా అన్నీ పక్కన పెట్టి లక్షల మంది ఇక్కడికి వచ్చి ఒక్క చోట ఏకమయ్యాం. గత 80 రోజులుగా ఈ రాష్ట్రంలో చదువుకుంటున్న ప్రతి పిల్లాడు తన పుస్తకాలను పక్కన పెట్టి, నా చదువులు అయిపోయిన తర్వాత నేను ఉద్యోగం కోసం ఎక్కడికి పోవాలి అని ప్రశ్నిస్తూ ఉద్యమ బాట పట్టాడు విద్యార్థి. గత 80 రోజులుగా తమకు రావాల్సిన జీతాలను వదులుకున్నారు పని చేస్తున్నవారు. జీతాలు వదిలేసుకుని
తినడానికి తిండి లేకపోయినా కూడా అన్యాయాన్ని ప్రతిఘటిస్తూ ఉద్యమ బాట పట్టాడు పని చేస్తున్న ప్రతి ఒక్కరూ. గత 80 రోజులుగా రైతన్న నాగలి పక్కన పెట్టాడు. ఆ రైతన్న నాగలి పక్కన పెట్టి విభజిస్తే నాకు నీళ్ళెక్కడ ఉంచి వస్తాయి అని చెప్పి ప్రశ్నిస్తూ ఉద్యమ బాట పట్టాడు రైతన్న. అక్క చెల్లెమ్మలు తమ చంటి పిల్లలను చంకన వేసుకుని నడి రోడ్డు మీదకి వచ్చి ఆ పిల్లాడిని చూపిస్తూ ఈ పిల్లల భవిష్యత్ ఏమిటి అని చెప్పి ప్రశ్నిస్తూ ఉద్యమ బాట పట్టారు అక్క చెల్లెమ్మలు. మేము రాజీనామాలు చేశాం, నిరాహార దీక్షలు చేశాం, లేఖల మీద లేఖలు రాస్తూ విభజించవద్దు అని చెప్పి జ్ఞానోదయం చేయడానికి ప్రయత్నం చేశాం. ఇంతమందిని, ఇన్ని కోట్ల మంది నడి రోడ్డు మీదకి వచ్చి ఉద్యమాలు చేస్తున్నారు అని అంటే ఎందుకు చేస్తున్నారు అని చెప్పి ఒక్కసారన్నా కనీసం ఓట్ల కోసము, సీట్ల కోసము రాష్ట్రాన్ని విభజించాలి అని చెప్పి చూస్తున్న సోనియా గాంధీ గారికి తట్టలేదు. రాష్ట్రాన్ని విభజించాలి అని, తన కొడుకును ప్రధానమంత్రిని చేసుకోవాలని సంకల్పిస్తున్న సోనియా గాంధీ గారికి తట్టలేదు. ప్యాకేజీలు అడుగుతున్న చంద్రబాబు గారికి తట్టలేదు. మోసం చేస్తున్న కిరణ్ గారికి తట్టలేదు. నిజంగా ఈ వ్యవస్థ ఇంతగా దిగజారిపోయిన పరిస్థితిని చూస్తూ ఉన్నప్పుడు బాధ అనిపిస్తుంది. ఇవాళ వీరందరికీ కూడా తడుతా ఉందా, తట్టడం లేదా అని అనిపిస్తుంది. వీళ్ళందరూ నిజంగా మనుషులేనా అని చెప్పి ఒక్కొక్కసారి బాధ కలుగుతుంది. ఒక్కసారి వీరందరికీ నేను గుర్తు చేయాలనుకుంటున్నా, అయ్యా మీకు తెలిసి కూడా తెలియనట్టుగా నటిస్తున్నారు. ఒక్కసారి రాష్ట్రం వైపు తిరిగి చూడండి. ఇవాళ ఈ రాష్ట్రంలో నీళ్ల పరిస్థితిని ఒక్కసారి గమనించండి అని చెప్పి కోరుతున్నా. ఇవాళ కృష్ణానది సమైక్యంగా ఉన్నప్పుడే, ఒక్కటిగా ఉన్నప్పుడే ఇవాళ మన రాష్ట్రానికి ఎలా వస్తా ఉంది అనంటే, పైన మహారాష్ట్ర అవసరాలు తీరితే కానీ కిందికి కర్ణాటకకు చేరదు. కింద కర్ణాటకలోని ఆల్మట్టి, నారాయణపూర్ డ్యాములు నిండితే కానీ కిందికి ఆంధ్ర రాష్ట్రానికి నీళ్లు వదలని పరిస్థితి ఇవాళ మన రాష్ట్రంలో చూస్తున్నాం. నేను అడగదలుచుకున్నా, రాష్ట్రాన్ని విభజించడానికి ఉర్రూతలూతుతున్న సోనియా గాంధీ గారిని అడగదలుచుకున్నా, ప్యాకేజీలు తీసుకొని మోసం చేయడానికి ప్రయత్నం చేస్తున్న చంద్రబాబు గారిని అడగదలుచుకున్నా, పట్టపగలు మోసం చేస్తూ సోనియా గాంధీ గారు గీసిన ఆ గీతను దాటని కిరణ్ గారిని అడగదలుచుకున్నా. అయ్యా ఇవాళ మన రాష్ట్రంలో ట్రిబ్యునల్ లేవా అని అడుగుతున్నా. ఇవాళ మన రాష్ట్రంలో బోర్డులు లేవా అని అడుగుతున్నా. మరి మన రాష్ట్రంలో ట్రిబ్యునల్స్ ఉండగానే, బోర్డులు కూడా ఉండగానే, మరి ఇవాళ మన రాష్ట్రానికి వచ్చే నీళ్లు పైన ఉన్న ఆల్మట్టి, నారాయణపూర్ కర్ణాటకలో నిండితే కానీ కిందికి రాని పరిస్థితి కనబడతా ఉన్నప్పుడు ఎందుకు మీరంతా అది చూడడం లేదు అని చెప్పి ఇవాళ నేను వీళ్ళిద్దరిని కూడా, ముగ్గురిని కూడా అడుగుతున్నా. కళ్ళు ఉండి కూడా చూడని కబోదులను అడుగుతున్నా నేను ఇవాళ. బాధ అనిపిస్తుంది. కావేరి చూసినా అదే పరిస్థితి. కర్ణాటక, తమిళనాడులో ప్రతి సంవత్సరం కొట్టుకునే పరిస్థితి. అడగదలుచుకున్నా నేను, కర్ణాటక, తమిళనాడు ప్రతి సంవత్సరం కొట్టుకుంటూనే ఉన్నారు. ప్రతి సంవత్సరము కోర్టులు ముందుకు వస్తాయి, కోర్టులు ఇంటర్ఫియర్ అవుతాయి.
ప్రధానమంత్రులు చెప్తారు. అయినా కూడా ప్రతి సంవత్సరం అక్కడ గొడవలు జరుగుతూనే ఉన్నాయి. అడగదలుచుకున్నాను ఇవాళ నేను, అక్కడ ట్రిబ్యునల్స్ లేవా అని, అక్కడ బోర్డులు లేవా అని అడగదలుచుకున్నా. ట్రిబ్యునల్స్ ఉండగానే, బోర్డులు ఉండగానే మన పరిస్థితి ఏమిటి అనంటే, పైన ఉన్న కర్ణాటక నీళ్లు వాళ్ళ డ్యాములు నిండితే కానీ కిందికి నీళ్లు వదలని పరిస్థితి. ఇటువంటి పరిస్థితుల మధ్యలో ఇంకొక రాష్ట్రం వస్తే నేను అడగదలుచుకున్నా వీళ్ళందరినీ కూడా, శ్రీశైలంకు నీళ్లు ఎక్కడి నుంచి వస్తాయని అడగదలుచుకున్నా. ఆ తర్వాత నాగార్జున సాగర్కు నీళ్లు ఎక్కడి నుంచి వస్తాయని చెప్పి అడగదలుచుకున్నా. దిగువన కుప్పం నుంచి శ్రీకాకుళం దాకా తాగడానికి మంచినీళ్ళు ఎక్కడ ఉన్నాయి, సముద్రపు నీళ్లు తప్ప అని చెప్పి అడగదలుచుకున్నా వీళ్ళను. అన్నీ తెలిసి ప్యాకేజీలు ఇస్తే సరిపోతుంది అని అంటారు. అంటే వారి ప్యాకేజీలు ఇంకొక ట్రిబ్యునల్ వేస్తాం, ఇంకొక బోర్డు వేస్తాం, ఆ తర్వాత మీరు చావండి అని చెప్పి వాళ్ళు చెబుతారు. చంద్రబాబు గారేమో ఇదే గొప్ప ప్యాకేజ్ అని చెప్పి మనల్ని మోసం చేస్తూ ముందుకు తీసుకొని పోతారు. వీళ్ళ పాలకులు అని అడుగుతున్నా. ఇవాళ ఢిల్లీ మన రాష్ట్రాన్ని విభజిస్తా ఉంది అని చెప్పి సంకేతాలు ఇవ్వడంతో ఇవాళ రాష్ట్రం ఒక్కటిగా ఉండగానే మహారాష్ట్ర, కర్ణాటకలు మన జీవితాలతో చెలగాటమాడడానికి వెనకడుగు వేయడం లేదు. బచావో ట్రిబ్యునల్ ఒక మాట చెబుతుంది, ఆ తర్వాత బ్రిజేష్ కుమార్ ట్రిబ్యునల్ మరొక మాట చెబుతుంది. రాష్ట్రం ఒక్కటిగా ఉండగానే రాష్ట్రాన్ని విభజిస్తున్నాము అని సంకేతాలు అందడంతో మహారాష్ట్ర, కర్ణాటకలు నికర జలాలలో వారి వాటాను పెంచుకునే ప్రయత్నాలు చేస్తున్నాయి. మిగులు జలాల మీద హక్కును అడుగుతున్నాయి. అడగదలుచుకున్న రాష్ట్రం ఒక్కటిగా ఉండగానే అన్నదమ్ముల మధ్య చిచ్చు పెట్టి అక్కడ మహారాష్ట్ర, కర్ణాటకలు అన్యాయం చేస్తూ ఉంటే కనపడడం లేదా మీకు అని నేను అడగదలుచుకున్నా.